మీకు అంటే మీరు అనుకున్న దాని ప్రకారం మీ మీద మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా. సీరియస్ క్యారెక్టర్లు బాగుంటారా మీరు, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లు బాగుంటారా, అసలు మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉందండి? ఇది నాకు నిజంగానే మంచి ప్రశ్న సార్. నాకైతే నా మనసులోని భావాలు చెప్పుకోవడానికి మీరు కదిలించారు ఆ మాటని. పాత్ర అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, స్కోప్ ఉన్న పాత్ర అది ఏదైనా సరే చేయాలన్నా సార్. సీరియస్ అయినా ఎంటర్టైన్ ఏదైనా సరే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అని డైరెక్టర్ అనుకొని, డైరెక్టర్ అంటే ఎవరు సార్? డైరెక్టర్ నిజంగా నాకు డైరెక్టర్ గారు, ఒక డైరెక్టర్ గారన్నా డిఓపి గారన్నా కూడా వాళ్ళు ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళు ఏం ఆశిస్తారో నాకు తెలియదు సార్. ఒక డైరెక్టర్ గారు కానీ, ఒక డిఓపి గారు కానీ అసలు మమ్మల్ని అంటే ఒక ఆర్టిస్ట్ని, ఒక కళాకారుడు కానీ కళాకారిణిని కానీ అసలు వాళ్ళ మీద ఏమాత్రం మోజు, ప్రేమ, వాత్సల్యం లేకుండా వాళ్ళు చూసేది ఆ పాత్రను చూస్తారు సార్. వాళ్ళు అక్కడ ఎవరున్నారన్నది కాకుండా నిజంగానే వాళ్ళు నిజంగానే అది డెఫినేషన్ లేదు సార్ నాకు. దర్శకుడు అన్నా ఒక డిఓపి గారన్నా కూడా అంతగా వాళ్ళు ప్రేమిస్తారు, దానికి ప్రాణం పోస్తారు, అంత ఎలివేట్ చేస్తారు సార్. చూస్తే మరి వాళ్ళు కనపడరు, మేమే కనపడతాం. మేమే ఒక ఆర్టిస్టే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు, చాలా మంది మనసులో నిలిచిపోతారు. అంటే ఎంత నిస్వార్థంగా వాళ్ళు పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. అందుకే నాకు గౌరవభావం బాగా. డిఓపి గారన్నా దర్శకులన్నా కూడా నేను వాళ్ళను అది ఇప్పుడు పూజించాలనిపిస్తుంది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక కెమెరామెన్. నిన్న రాత్రి షూట్లో కూడా ప్రదీప్ గారి సినిమా షూట్లో ఉంటే కూడా ఆ లైటింగ్ చేయడము, వాళ్ళ దానికోసం కష్టపడటము, వాళ్ళ ఫ్రేమ్ పెట్టడము, తర్వాత సీట్ పెట్టి సార్ రండి అని చెప్పేసి కూర్చోబెట్టేసి ఒక ఫీల్ కోసము అంత కష్టపడరు సార్ వాళ్ళు. అంటే ఒక చిన్న ఫీల్. మరి అది అన్ని కౌంట్ అవుతాయి కదండి సినిమాలో. వాళ్ళు ఏం ఆశించి వాళ్ళు మమ్మల్ని ఇంతగా ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఏం ఆశించి అంటారేంటి మురళి గారు? సినిమా ప్రతిదీ ఒకటి 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 కలిపి అన్ని అంటే ఏం ఆశించి అంటే వాళ్ళకి మాకు అంటే ఒక యాక్టర్ కి వాళ్ళకి ఏ సంబంధం అన్నది చూడండి అంటున్నాను సార్. ఏం ఆశించి అంటే ఒక మురళీధర్ గౌడ్ ఎక్కడ, వాళ్ళెవరో ఎక్కడ, అతను కాన్సన్ట్రేషన్ చేయడం అంటే మురళీధర్ గౌడ్ ను చోట్ల లేదు, అక్కడ ఆ క్యారెక్టర్ చూస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ఈ విధంగా బిహేవ్ కావాలి అలా అనుకుంటారు కాబట్టి డైరెక్టర్స్. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు సార్, పూజనీయులు. అదే మీరు మీ పాయింట్ కి రాలా. నిత్యస్మరణీయులు, నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు మీ ఆర్టిస్టులు అందరికి. మీరు మనం ఆ పాయింట్ మిస్ అయ్యారు. మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలి? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లు బాగున్నారు మీరు, ఆ రియాక్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు? ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలన్నా సార్ నాకు ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్. అంటే త్రూఅవుట్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, మంచి లీడ్ క్యారెక్టర్ అయ్యండి. అంటే ఒక బరువు బాధ్యతలు ఉండి సరదాగా ఉన్నటువంటి మనిషి ఆ తర్వాత పెరిగి ఈ విధంగా వచ్చేసి చివరికి వచ్చేసి అతని ఎండ్ వరకు ఒక లైఫ్ స్టోరీ, ఒక జర్నీ నా మీద రన్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే. క్యారెక్టర్ ఎలాగైనా ఉండండి, ఒక లైఫ్ టైం ఒక మంచి లీడ్ రోల్, మెయిన్ క్యారెక్టర్, నవరసాలు పోషించగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి క్యారెక్టర్, ఉన్న క్యారెక్టర్ అయితే చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉన్నది. క్యారెక్టర్ అంటే మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్లతో మీరు హ్యాపీనా, అసంతృప్తి ఏమైనా? అసంతృప్తి ఏం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు, నేను చేస్తున్నాను సార్. అంతేలేండి. వాళ్ళు మీరు ఇలాగ చేయాలి సార్ అంటున్నారు, చేస్తున్నాను. కానీ నేను కోరుకున్నది ఏంటి అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండాలి. ఒక గుమ్మడి గారు, ఒక రంగారావు గారు, ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక రావు రమేష్ గారు, కొన్ని వాళ్ళ జీవితాల్లో మైలురాయిలాగా ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఉండిపోతాయి కదా సార్. అవును. వందలాది సినిమాలు చేసినా కూడా మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఒకటో రెండో చెప్తారు. అంతేగా. అవి ఆర్టిస్ట్ గా వాళ్ళకి సంతృప్తి ఇచ్చిన. కోట శ్రీనివాసరావు గారు ఎన్ని గొప్ప క్యారెక్టర్. కోట శ్రీనివాసరావు మర్చిపోయారు, పెద్ద ఆయన. అంటే ఆయన నాలో ఉన్నారు కాబట్టి నేను మర్చిపోయాను ఆయన. సార్ మీలోనే ఉన్నారు. అవును సార్, నాకు బాగా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను సార్. నేను బాగా ఆయన మాట్లాడే ప్రతి మాట నేను ఒక పాఠంలాగా తీసుకుంటాను. సార్తో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, నేను ఏనాడు ఆయన ప్రత్యక్షంగా చూడలేదు. కానీ కోట శ్రీనివాసరావు గారి మాటలన్నా, ఆయన యొక్క ఆయన ఇంటర్వ్యూల్లో మాట్లాడే మాటలన్నా, సినిమాల్లో చేసే నటన నాకు చాలా ఇష్టం. ఓకే
కానీ గొప్ప విచిత్రం ఏంటంటే కోట శ్రీనివాసరావుది బేసిక్ గా తెలంగాణ కాదు, ఆయన ఆంధ్ర వ్యక్తి. కానీ ఆయన చెప్పుకుంటారు మీరేమో తెలంగాణ వ్యక్తి. సార్ మీ మాట ఏమో చాలా ఆంధ్ర వాళ్ళ మాటలాగా ఆచితూచి అసలు ఏ స్లాంగ్ ఉండదు మీ మాట. అంటే ఆయన అసలు తెలంగాణ ఇరగొట్టేస్తారు. చెప్పారు కదా సార్, నన్ను తెలంగాణ భాష నన్ను నిలబెట్టింది, నాకు ఫుడ్ పెట్టింది అదే అని చెప్పాడుగా. అసలు మీకు ఆ స్లాంగ్ రాదేంటండి? అంటే ఎక్కువ శాతం నేను కొంచెం ఆఫీస్లో అఫీషియల్ పెద్దవాళ్ళతో మాట్లాడటం వల్ల మామూలుగా తెలంగాణలో నువ్వేంది నువ్వు రా ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు అటు అని చెప్పేసి అంటుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా నేను మీలోనే సంబోధిస్తాను ఎవరినైనా సరే. అదే అఫీషియల్, అది నాకు ఎందుకు వచ్చిందో అలాగ వచ్చింది సార్. అది నేను బుక్ లాంగ్వేజే మాట్లాడతాను ఎక్కువ. అదే బుక్కిష్ గా మీరు మాట్లాడుతుంటే ప్రింటెడ్ మ్యాటర్ చదువుతున్నట్టు. ఇతరులతో మాట్లాడినప్పుడు బుక్ లాంగ్వేజే, మళ్ళీ మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు క్లోజ్ గా ఇంకెక్కడ మూవ్ అయినప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటాం. కానీ అసలు మీరు చిన్నప్పటి నుంచి మీ ఊరు, తిరిగిన ఊరు, చిన్నటి స్నేహితులు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఏదో యంగర్ ఏజ్ లో మీకు ఈ సక్సెస్ వచ్చి ఇదంతా వేరేగా ఉంటుంది ఆ సెలబ్రేషన్. అదంతా ఇప్పుడు ఏంటి ఈవినింగ్ ఇన్ ప్యారిస్ లాగా ఇప్పుడు మీది ఈ ఏజ్ లో రిటైర్ అయిపోయి పిల్లలు మనవలు వ్యవహారం అంతా మీ తోటి వాళ్ళు కూడా సేమ్ స్టేజే కదా, అంతే సార్. మీతో చదువుకున్నారు ఎంప్లాయీస్ కానీ. ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ చూసి వాళ్ళ రియాక్షన్స్ ఏంటండి? నాకు మిత్రుల కన్నా నా బంధువుల కన్నా నన్ను చూసి ఆనందపడుతున్న వాళ్ళు, తమను తాము ఒక రకమైనటువంటి పరోషంలోకి వెళ్ళిపోతున్న వారు నా డిపార్ట్మెంట్ వాళ్ళు సార్. నా ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, నన్ను చూసిన వాళ్ళు, నాతో గడిపిన వాళ్ళు, నేనెవరు కలిసి ఉద్యోగం చేసిన వాళ్ళు అమితానందంలో ఉన్నారు, బంధువుల కన్నా నా మిత్రుల కన్నా. ఓకే, అందుకే నేను నా డిపార్ట్మెంట్కి నేను ఎప్పుడు ప్రతిరోజు నేను మా ఆఫీస్ నుంచే వెళ్తాను. బయటకు వెళ్తే మా ఆఫీస్ ముందు నుంచే వెళ్తాను సార్. నేను ప్రతిరోజు మా ఆఫీస్కి నేను వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు దేవాలయానికి నమస్కారం చేసినట్టే నా ఆఫీస్ కూడా నమస్కారం చేసుకుని వెళ్తాను. తిరిగి వచ్చినప్పుడు నమస్కారం చేసుకుంటూనే వస్తాను. చాలా గొప్ప. నా మిత్రులందరూ కూడా నాకు టచ్లో ఉన్నా లేకపోయినా కూడా నన్ను చూసి సంతోషపడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. ఓకే ఓకే, అది నాకు బాగా తృప్తిగా ఉంది సార్. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో డిమాండింగ్ పొజిషన్కి వచ్చినట్టేనా? రాలేదు సార్, రాలేదు. ఓకే, డిమాండ్ పొజిషన్కి ఏమి రాలేదు, గుర్తింపు పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు వస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాలు అలాగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమంది నాతోని చూచాయగా టచ్లోకి వస్తున్న పరిస్థితులను గమనిస్తుంటే రాబోయే రోజుల్లో నాకు కొంచెం మంచి పాత్రలు, క్యాలిక్యులేటెడ్ పాత్రలు, ఇంపార్టెంట్ రోల్స్ వస్తాయి. వెరీ నైస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.